హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం ఓయూ రిజల్ట్స్ గురించి కొన్ని డౌట్స్, అదేవిధంగా కొన్ని క్లారిఫికేషన్స్ అయితే మనం తెలుసుకుందాం. ఏంటంటే అసలు ఓయూ రిజల్ట్స్ నిన్న నుంచి అసలు హల్చల్ చేస్తుంది అనమాట. ఓపెనే కాదు. నేను రాత్రి మీకోసం 12-11 వరకు వెయిట్ చేశాను. ఓపెన్ అవుతుందంటే అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు ఇంత ప్రాబ్లం అని నేను ఒక సార్కి అయితే, ఓయూలో వర్క్ చేసే సార్కి అయితే ఫోన్ చేసి అడిగాను అనమాట. అక్కడ ఒకేసారి ఈ టెలిగ్రామ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ ఒకేసారి ఈ ట్రాఫిక్, ఈ లింక్స్ అన్నింటినీ షేర్ చేయడం వల్ల, ఒకేసారి అందరూ ఈ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల అసలు ఓయూ సర్వర్ అనేది తట్టుకోవట్లేదు అనమాట. కాకపోతే నాకు నచ్చని పాయింట్ ఏంటంటే, అసలు ఇంత పెద్ద ఓయూ వెబ్సైట్ అనేది, ఇంత పెద్ద అసలు ఉన్నటువంటి ఈ వ్యవస్థకు ఇంకా ఈ రిజల్ట్స్ ఓపెన్ చేయడానికి ఇంత లేట్ ఎందుకు అసలు నాకు అర్థం కాదు. అసలు మస్తు వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అసలు చాలా మంది ఇంకా రిజల్ట్సే చూసుకోలేరు. ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ, రెగ్యులర్ వాళ్ళు, బ్యాక్లాగ్స్ వాళ్ళు, వన్ టైం చేసే వాళ్ళు, ఇయర్ వైజ్ వాళ్ళు, ఇంతమంది రిజల్ట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ చూసుకోవాలి కదా, ఎంత వెయిట్ చేస్తుంటారు. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవడానికి ఇదే అనమాట రీజన్ అనమాట. సార్ని అయితే అడిగాను, ఓవేలో వర్క్ చేసే సార్ని. అక్కడ అడిగితే సార్ చెప్పాను, అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల ఈ సర్వర్ అయితే తట్టుకోవట్లేదు, అందుకే ఓపెన్ అవ్వట్లేదు. అఫీషియల్ వెబ్సైటే ఓపెన్ అవ్వట్లేదు. రిజల్ట్ లింక్ తర్వాత విషయం, కానీ అఫీషియల్ వెబ్సైటే ఓపెన్ అవ్వట్లేదు. ఈ రిజల్ట్ వచ్చేసరికి మనకు ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే మేబీ వచ్చేసాయని సార్ అయితే చెప్పాడు. నాకు కూడా ప్రాపర్గా తెలియదు కాబట్టి నా సార్కే ఫోన్ చేసి అడిగాను అనమాట. ఎప్పుడు వస్తాయి సార్ అని అడిగితే, ఈ రోజు ఈవినింగ్ వరకు అలా లింక్స్ అయితే ఓపెన్ కావచ్చు అమ్మా అని చెప్పాడు. అది కూడా ప్రాపర్గా 100% ఓపెన్ అవుతాయని చెప్పలేదు సారు. ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి, దానికి కొంచెం వెయిట్ చేయండి అని అంటున్నాడు సార్ కూడా. మనం ఏం చేయలేం కదా వెయిట్ చేయడం తప్ప. ఇంకా చూడండి, ఇప్పుడు నేను కావాలంటే లైవ్ లో ప్రూఫ్ చూపిస్తాను మీకు. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, చూపిస్తాను చూడండి. సర్చ్ బార్ లో ఓయూ రిజల్ట్స్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఉంది, లింక్ ని క్లిక్ చేస్తే అసలు ఓపెనే కావట్లేదండి. ఇంత లేట్, అసలు ఇంత ల్యాగ్ అయింది అబ్బా, నాకు అసలు అర్థమయ్యలేదు. అసలు ఈ వెబ్సైట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? అసలు వేరే యూనివర్సిటీ వాళ్ళు, పాలమూరు కానీ, పియూ కానీ తొందరగానే ఓపెన్ అవుతుంది, ఇది మాత్రమే ఎందుకు ఇట్లా చేస్తుంది? పోయినసారి కూడా అట్లా జరిగింది. అసలు ఈ అకాడమిక్ ఇయర్స్లో ఇంతమంది అసలు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. చాలా మందికి బీఈడి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా ఏదైనా కోర్స్ చేసుకున్న వాళ్ళకు పాస్ అయ్యామా లేదా ఏదో అని క్లారిటీ ఉండాలి కదా. ఆ క్లారిటీ లేకుండా ఉంటే వాళ్ళు ఎలా అసలు ముందరికి వెళ్ళగలుగుతారు? అసలు ఓపెన్ అవ్వట్లేదు అని చూడండి. ఇప్పటి నుంచి చూస్తున్నాను, ఇంకా సైట్ ఓపెన్ అవ్వట్లేదు. అసలు ఇంకా అలాగే ఉంటుంది, అలాగే ఉండిపోతుంది. ఇంత టైం వెయిట్ చేసినా అసలు చాలా మంది అడుగుతున్నారు, అన్న 12-14 కూడా ఓపెన్ అవ్వట్లేదు అన్న, ఏందన్నా అడుగుతున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి? అసలు సర్వర్ ఇంత స్లో ఉంటే అసలు ఎట్లా రిజల్ట్స్ చూసుకుంటారు స్టూడెంట్స్? తొందరగా క్లియర్ చేయాలని ఓయూ వాళ్ళని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.